హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే ఐవీ ఫ్లూయిడ్స్ అయితే ఉంటాయి కదా. సో ఐవీ ఫ్లూయిడ్స్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, ఒక సెలైన్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి. ఐవీ ఫ్లూయిడ్స్ అంటే సెలైనేనా, సెలైన్ కాకుండా ఇంకా చాలా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిల్లో అయితే ఏ ఏ టైప్స్ ఎలా ఉన్నాయి, కంటెంట్ ఏమేమి ఉంటాయని అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఒకవేళ ఐవీ ఫ్లూయిడ్స్ అంటే ఫస్ట్ ఎన్ఎస్ఏ అని చెప్తారన్నమాట. సో నార్మల్ సెలైన్. సో నార్మల్ సెలైన్లో ఏమేమి ఉంటాయి అనేది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నార్మల్ సెలైన్ అనమాట. సో నార్మల్ సెలైన్ సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్ అని అయితే అంటారనమాట. సో ఇంజెక్షన్ అని ఎందుకు అంటారు అంటే ఇవి నరాల ద్వారా అయితే పెడతామన్నమాట. సో నరాల ద్వారా పెట్టినప్పుడు సో బ్లడ్తో సహా ఇవి వెళ్ళి ఎనర్జీ అయితే మన బాడీకి అందిస్తాయన్నమాట. సో ఈ సోడియం క్లోరైడ్ ఇక్కడైతే ఎన్ఎస్ ఉంది కదా చూడండి, 500 ml అనమాట. సో 500 ml అంటే ఒక సెలైన్ 500 ml కానీ, లేదంటే 100 ml కానీ, లేదంటే 50 ml కానీ ఇలా అయితే ఉంటాయన్నమాట. సో ఈరోజు ఈ ఎన్ఎస్ ఈ సెలైన్లో ఏమేమి ఉన్నాయంటే కంటెంట్ చూసేద్దాం. సో సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఎన్ఎస్ అంటే సోడియం క్లోరైడ్ 500 ml అయితే ఒక సెలైన్ బాటిల్లో, పెద్ద బాటిల్లో 500 ml అయితే కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారా ఈచ్ 100 ml కంటెంట్స్. సో ఇదైతే 500 ml కదా. సో ప్రతి 100 mlలో సోడియం క్లోరైడ్ ఉంటుంది, వాటర్ ఫర్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అండ్ ఇవి ఎలక్ట్రోలైట్స్ అన్నమాట. సో సోడియం ఉంటుంది, క్లోరైడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి సెలైన్లు అయితే ఉంటాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, డోసేజ్ ఎలా వేసుకోవాలి అనేసి అంటే కరెక్ట్గా యాజ్ డైరెక్టెడ్ బై ద ఫిజిషియన్ అనమాట. సో డాక్టర్ ఇన్ఫామ్ చేస్తేనే, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఈ ఎన్ఎస్లో అయితే ఇంజెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ కింద టు బీ యూజ్డ్ విత్ నాన్ పైరోజెనిక్ ఐవీ అడ్మిషన్ విత్ ఎ సెట్ ఆఫ్ అసెప్టిక్ టెక్నిక్ అన్నమాట. సో ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే వీటికి ఐవీ సెట్ అనేసి ఇంకోటి ఉంటుంది అనమాట, ఇంట్రావీనస్ సెట్ అనేసి అయితే ఉంటుంది. సో అది ఆ సెట్ తీసుకొనేసి దీన్ని కనెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అది ఎలా పెడతారు అనేది అయితే నేను ఇంకో వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. సో ఇక్కడ ఫర్ ఐవీ యూజ్ ఓన్లీ, ఇవి తాగకూడదు అన్నమాట. చాలామంది కామెడీకి కూడా చెప్తా ఉంటారు, పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదా, తాగేస్తే పోలేదా అనేసి. సో ఇవైతే ఇంట్రావీనస్ మాత్రమే అనమాట. ఇంట్రావీనస్ సెక్షన్ అంటే మనకి నరాలు అయితే ఉంటాయి కదా, ఇదిగోండి చూడండి, ఇప్పుడు నరాలు అయితే ఉంటాయి కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నరాల ద్వారా లేదంటే మోచేయి నరాల ద్వారా ఇవైతే పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ సో ఐవీ ప్రకారం మాత్రమే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏమున్నాయి సజెషన్స్, స్టోరీనే కూల్ అండ్ డ్రై ప్లేస్, డూ నాట్ ఫ్రీజ్ అయితే చేయకండి అనేసి అయితే చెప్పున్నారు. అండ్ ఇది కంపెనీ వచ్చి అక్యూలైఫ్ అన్నమాట. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇది ఎక్స్పైరీ డేట్ అయితే చూసేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ప్రైస్ అయితే ఉండదన్నమాట, ఎందుకంటే ఇది గవర్నమెంట్స్ అప్లికేషన్ అన్నమాట. సో గవర్నమెంట్స్ అప్లికేషన్లో ప్రైస్ అయితే ఇవ్వరు. బ్యాచ్ నెంబర్ అయితే ఇక్కడ వేసేస్తున్నారు. సో మనం ప్రతిదీ ఏ మెడిసిన్ తీసుకున్న, ఇంజెక్షన్స్ కానీ, లేదంటే ఓఆర్ఎస్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇలా ఏవి తీసుకున్నా కూడా వాటిల్లో మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేటు అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ బ్యాచ్ నెంబర్ అయితే వేసేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎప్పుడు వేస్తున్నారు, April 2024 వేస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ వచ్చి March 27 వేస్తున్నారు అనమాట. సో ప్రతి మెడికేషన్ మ్యాక్సిమం ఒక 2 years అయితే లైఫ్ ఉంటుందన్నమాట. సో ఇదైతే ఎన్ఎస్ అన్నమాట. సో అందరూ ఏం చెప్తారు, ఐవీ ఫ్లూయిడ్స్ అంటే ఎన్ఎస్ఏ అని చెప్తారనమాట. సో ఎన్ఎస్ కాకుండా అండ్ సెకండ్ వన్ ఆర్ఎల్ అన్నమాట. సో దీన్ని ఆర్ఎల్ అని అయితే అంటారు, కాంపౌండ్ ఆఫ్ సోడియం లాక్టేట్, రింగర్ లాక్టేట్ అని కూడా అంటారనమాట. సో ఈ రింగర్ లాక్టేట్ ఎవరెవరికి పెడతారు మ్యాక్సిమం అంటే సో బర్న్స్ కేసెస్ అయితే ఉంటాయి కదా. సో ఎవరైనా మంటల్లో కాలిపోయిన అలాంటి కేసెస్, లేదంటే షాక్ కొట్టిన వాళ్ళ కేసెస్, లేదంటే సివియర్ డిహైడ్రేషన్ కేసెస్కి అయితే ఇలాగా రింగర్ లాక్టేట్ అయితే పెడతారన్నమాట. చూడండి ఇక్కడ రింగర్ లాక్టేట్ సొల్యూషన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కూడా 500 ml బాటిల్ అన్నమాట. సో ఇక్కడ కంటెంట్ ఏమేమి ఉన్నాయి అంటే చూసేద్దాము. సో సోడియం లాక్టేట్ సొల్యూషను, అండ్ సోడియం లాక్టేటు, సోడియం క్లోరైడు, పొటాషియం క్లోరైడు, కాల్షియం క్లోరైడు, అండ్ ఎలక్ట్రోలైట్స్ ఏమేమి ఉన్నాయి, సోడియం,
పొటాషియం, కాల్షియం, బైకార్బోనేటు. అండ్ డోసేజ్ ఎంత ఇచ్చున్నారంటే డోసేజు 500 ml. అండ్ వన్ మోర్ థింగ్, ఇది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వేసుకోవాలన్నమాట, ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోకూడదు. అండ్ ఇది కంపెనీ నేమ్ కూడా ఇచ్చేసాడు, కంపెనీ నేమ్. అండ్ ఇక్కడ ఏం చెప్పారంటే సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డేటు అండ్ ఎక్స్పైరీ డేట్ అనేది ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఒక కాషన్ అయితే ఇచ్చున్నారు, కాషన్ చూద్దాము. సో ఈవెన్ ఇన్విజిబుల్ డ్యామేజ్ టు ద బాటిల్ డ్యూరింగ్ ట్రాన్స్మిట్, storage or handling may result to the contamination. Do not use if the container is found leaking upon squeezing or the solution is not clear. The solutions containing visible solid particulars should not be used. సో ఇక్కడ ఈ కాషన్ ఏమి ఇచ్చున్నారంటే, ఒకవేళ ఎన్ఎస్ బాటిల్ ఎక్కడైనా లీక్ అయినా, లేదంటే ఎన్ఎస్ ఈ బాటిల్ ఆర్ఎల్ బాటిల్ లోపల ఏమన్నా లిక్విడ్ ఫామ్లో ఏమన్నా రాళ్ళు అట్లా ఏమన్నా సాలిడ్ పార్టికల్స్ ఉన్నా కూడా వాడకండి అనేసి అయితే చెప్పున్నారనమాట. ఈ రెండు అయితే చూసేసాం కదా. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇది 100 ml బాటిల్ అన్నమాట, ఇవి 500 ml, ఇది 100 ml బాటిల్ అన్నమాట. సో ఇది వచ్చి డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్ అన్నమాట, 25% డెక్స్ట్రోజ్ అనేది అంటాము. సో ఇది ఎందుకు ఎక్కువ యూజ్ అవుతుంది అనేసి అంటే, ఇప్పుడు కొంతమంది హైపోగ్లైసిమియా కండిషన్స్ ఉంటారనమాట. హైపోగ్లైసిమియా అంటే లో షుగర్స్ ఉంటాయన్నమాట. సో లో షుగర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఆ లో షుగర్స్ కళ్ళు తిరిగినప్పుడల్లా చాక్లెట్ కానీ ఏదైనా స్వీట్ ఐటెం తింటే నార్మల్ అయిపోతుంది అన్నమాట. కొంతమందికి అలా కాకుండా సో తక్కువకి పడిపోయాయి అనుకోండి గ్లూకోజ్ లెవెల్స్ వాళ్ళకి. సో నార్మల్ గ్లూకోజ్ లెవెల్ ఎంత, 70 to 140, 150 అన్నమాట. సో ఇలా కాకుండా 30 కానీ 40 కానీ 20 కానీ వచ్చేసాయనుకోండి, ఫిట్స్ వచ్చేస్తాయన్నమాట. సో గ్లూకోజ్ కంటెంట్ లేకపోయినా ఒక ప్రాబ్లం, ఎక్కువ ఉన్న ఒక ప్రాబ్లం అన్నమాట. దీన్నే హైపోగ్లైసిమియా కండిషన్ అని అయితే అంటారనమాట. సో అలాంటి కండిషన్ ఉన్న వారికి ఇది వెంటనే వాళ్ళకి పెడతారన్నమాట. సో ఇక్కడ ఏముంది, డెక్స్ట్రో ఇంజెక్షన్ 25% అన్నమాట. సో ఇక్కడ కూడా చాలా కాషన్స్ అయితే ఇచ్చేస్తున్నారు, 100 ml. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఆంధ్రప్రదేశ్ సప్లై అన్నమాట, గవర్నమెంట్ సప్లై, నాట్ ఫర్ ద సేల్. సో ఈచ్ 100 ml ఏమేమి ఉంటుంది అంటే డెక్స్ట్రోజ్, యాన్హైడ్రస్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంజెక్షన్స్ డెక్స్ట్రోజ్ ఉంటుంది, అండ్ డెక్స్ట్రోజ్తో పాటు కొన్ని సొల్యూషన్స్ అయితే యాడ్ చేస్తుంటారన్నమాట. ఇదిగోండి డోసేజ్ ఎంత, డైరెక్ట్ ఫిజిషియన్ అడిగే పెట్టుకోవాలి అండ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అసెప్టిక్ టెక్నిక్స్ పాటించాలి. అసెప్టిక్ టెక్నిక్స్ అంటే ఏవి సెప్టిక్ టెక్నిక్స్ కాకుండా, లైక్ ఏది ఇన్ఫెక్షన్ ఎంటర్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోండి అని అయితే అర్థం అన్నమాట. సో ఇక్కడ ఒక బార్ కోడ్ అయితే ఇచ్చేసారనమాట. సో ఈ బార్ కోడ్ ఏంటి అంటే, ఇవైతే ప్రొవైడ్ చేస్తుంటారు కదా కంపెనీస్, వాటి బార్ కోడ్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఇచ్చేసారు, మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైర్ డేట్ అయితే ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు 100 ml డెక్స్ట్రోజ్ అయితే చూసేశారు కదా. 100 ml డెక్స్ట్రోజ్ మ్యాక్సిమం ఇట్లా షుగర్స్ తక్కువ అయిపోయిన వాళ్ళకైతే పెడతారనమాట. అండ్ ఇది అయితే డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్ అనమాట, 500 ml. సో గైస్ ఇదైతే చూసేశారు కదా, ఇది 500 ml డెక్స్ట్రోజ్ సొల్యూషన్ అన్నమాట. ఆల్రెడీ మనం 100 ml అయితే చూసేసాము, ఈరోజు 500 ml ఎప్పుడైతే చూద్దాం. సో 500 ml కంటెంట్లో ఏముంటాయి, సేమ్ కంటెంట్ అన్నమాట. సో నార్మల్ వాటర్ ఉంటుంది, అండ్ వన్ మోర్ థింగ్ డెక్స్ట్రోజ్ అయితే యాడ్ అయి ఉంటుంది, అండ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అయితే ఉంటుంది అన్నమాట. సో ప్రిస్క్రిప్షన్ ఏంటి, ఇక్కడ డోసేజ్ ఏంటి, డాక్టర్ అడ్వైస్ ఇస్తేనే మనం పెట్టుకోవాలన్నమాట. సో కాషన్, బాటిల్ ఏమైనా లీక్ అయినా పెట్టుకోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, బాటిల్ లోపల ఏమైనా సాలిడ్స్ ఏమైనా చిన్ని కంటెంట్స్ ఏమైనా ఉంటే కూడా అది మనకు ఒకవేళ కనిపిస్తే అది ఇంజెక్ట్ చేయకూడదు అన్నమాట. సో ఇక్కడైతే D5 అన్నమాట, దీన్నే డెక్స్ట్రోజ్ D5 అని అయితే అంటారు. అండ్ నార్మల్గా ఇక్కడ బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ అయితే ఇచ్చేసారనమాట. సో గైస్ చూసేసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.